హాయ్ రైల్వే గ్రూప్ డి 2025 క్లాస్ 12. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అరిథమెటిక్ నుండి గణం క్యూబ్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతాము. ఇందులో ఘన పరిమాణము అంటే వాల్యూమ్, సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా, ప్రక్కతల వైశాల్యము లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్ణము డయాగ్నల్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతాము. ఇదే టాపిక్ మీరు మంచి మంచి ఇన్స్టిట్యూషన్లో కావచ్చు లేదా మంచి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు చూసినప్పుడు ఇదే టాపిక్ నుండి ఒక 100 క్వశ్చన్లు చెప్పవచ్చు. బట్ మనం ప్రిపేర్ అయ్యేది ఇండియన్ రైల్వే ఎగ్జామ్స్ కనుక ఆ రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. కనుక ఈ వీడియో స్టార్టింగ్ టు మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే రైల్వే ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుండి వచ్చే ప్రశ్న మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంతకు మించి రైల్వే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఈ టాపిక్లో మీరు నేర్చుకునేటప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలా అస్సలు చెప్పను. ఒకసారి వినండి, కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఇందులో ఏమైనా ఫార్ములా చెప్తే అవి నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే రైట్. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. సో పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, కెమిస్ట్రీ, సోషల్ అండ్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ కావచ్చు, సైన్స్ స్కూల్ బుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తీసుకోవాల్సినవి. మీకు ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంటే మీకు ఇన్ ద సెన్స్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ ఐ థింక్ 75 రూపీస్ ఉంది. అండ్ గ్రూప్ డి వచ్చేసి మీకు 200 రూపీస్కి అయితే అవైలబిలిటీ ఉంది, 200-250. కోర్స్ తీసుకునే ముందు ఒకసారి క్లాసెస్ చూడండి, మీకు రైల్వేకి ఉపయోగపడతాయి. డెఫినెట్లీ ప్రాపర్గా వినియోగించుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఓకే రైట్. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన రైల్వే బుక్, ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ బుక్ తెలుగులో ఇప్పటి వరకు ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన బుక్ లేదు, మనం అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వీడియో లింక్, బుక్ అని ఒక లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ వీడియో చూడండి, ప్రతి ఒక్కరు తీసుకోండి. రైట్, కమింగ్ టు ద టాపిక్ క్యూబ్. సో క్యూబ్ గురించి ఒకసారి అయితే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్యూబ్ అంటే ఘనము. ఈ విధంగా ఉంటుంది. మనకు రూబిక్ క్యూబ్ ఉంటుంది కదా, అది ఏ విధంగా ఉంటుంది? సమానంగా 4 భుజాలు సమానంగా అనిపిస్తూ ఉంటాయి, అంటే 4. సో ఇక్కడ మనం బేసిక్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చూడండి, 6 ఫేసెస్ అంటే ఇట్లా మనకి ముఖాలు. ఇది ఒక ముఖం అవుతుంది, ఇది ఒక ముఖం, 3, 4, ఈ పైన ఒకటి 5, కింద ఒకటి 6, అంటే 6 ఫేసెస్. ఓకేనా, 6 ఫేసెస్ అంటారు. నెక్స్ట్ 8 కార్నర్స్ ఉంటాయి, మూలలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎన్ని? 8 కార్నర్స్. 12 ఎడ్జెస్ ఉంటాయి. 12 ఎడ్జెస్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇంకెక్కడ పోయిందండి? ఇంకెక్కడ గీయలేదు. మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంతే, 12 ఎడ్జెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ డయాగ్నల్స్ ఉంటుంది. డయాగ్నల్ అంటే ఇది మనందరికీ తెలిసింది, అవునా? సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఫార్ములా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. వీలైతే ఒక గోడకు కూడా పేస్ట్ చేసుకోవాలి. మనం చెప్పే ఫార్ములాస్ చాలా తక్కువ. భుజము అంటే ఏ తోటి మనం చెప్తాం. ఇది ఆఫ్కోర్స్ సెంటీమీటర్లో ఉంటుంది, లేకపోతే మీటర్లో ఉంటుంది, యూనిట్ ఏదైనా అది. నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఘన పరిమాణము. దీన్ని ఏ క్యూబ్, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్. అంటే ఇక్కడ ఏమైంది? సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, అంటే క్యూబ్లలో ఉంటుంది. సెంటీమీటర్ క్యూబ్ ఆర్ మీటర్ క్యూబ్, ఈ విధంగా. అది కిలోమీటర్ టు కిలోమీటర్, ఆ విధంగా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం. సంపూర్ణ తల వైశాల్యం అంటే 6a². స్క్వేర్ ఇన్ ద సెన్స్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఆప్షన్స్లో కొన్నిసార్లు టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి క్యూబ్లలో ఇస్తాడు, అన్ని కొన్ని ఇట్లా డైరెక్ట్ సెంటీమీటర్ ఇచ్చి 1 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్తారు. మనకు అప్పుడు యూనిట్ తెలవాలి. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a². ఇవి ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఆర్ మీటర్ స్క్వేర్, ఇది ఓకేనా?
సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్, ఇదే కదా. అండ్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు a√3, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ భుజము, ఇది భుజం అంటామండి, ఇదేంటిది ఏ. నెక్స్ట్ ఘన పరిమాణము, వాల్యూమ్ అంటే ఘన పరిమాణం, అంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో అది ఎంత ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తుందో, అంటే ఎంత ప్లేస్ని అయితే కంప్లీట్లీ ఆక్రమిస్తుందో దాన్ని మనం ఘన పరిమాణం అంటాం. ఇది ఎంత ప్లేస్ని ఆక్రమించింది, ఇదంతా ఆక్రమించింది, అవునా. ఇదంతా కూడా మనం ఘన పరిమాణం, ఓకేనా. సో ఇప్పుడు మనం పిడికిలి బిగించినాం, ఆ పిడికిలి మొత్తము కూడా ఘన పరిమాణం అవుతుంది. ఆ పిడికిలి ప్లేస్ మొత్తం కూడా అదంతా కంప్లీట్లీ ఆ లోపల ఉన్నంతా. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అని మళ్ళీ అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, కింద ఒక ఏరియా, పైన ఒక ఏరియా, మొత్తం 6 ఉంటాయండి. ఇటు మనం ఎంతసేపు 6 ఫేసెస్ అనుకున్నాం కదా, అదే 6 ఏరియా A². టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం అనేది ఇది మనకి. అంటే టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఓకే. ఇది నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది అంటే, మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమనుకున్నాం, అన్నీ పైన కింద పక్కన ముందు వెనక అన్నీ కదా 6. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్క తల వైశాల్యం అంటే జస్ట్ గివ్ అంటే పక్కన ఉన్నవి, అంటే టాప్ బాటమ్ తీసేయాలండి ఇక్కడ, అంటే 4 వస్తాయి ఓన్లీ. టాప్ బాటమ్ తీసేస్తే మొత్తం 6లో టాప్ బాటమ్ తీసేస్తే ఎన్ని మిగులుతాయి, 4 సైడ్స్, అంటే 4a². లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్క తల వైశాల్యం అంటే 4a². సో డయాగ్నల్ అంటే a√3, దట్ ఈజ్ ఈక్వల్ ఎక్కడ నుండి వచ్చిందంటే ఇట్లా వస్తుంది, భుజాలు ఇక్కడ ఇది, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3a² కనుక స్క్వేర్కి రూట్ పోతుంది కనుక a√3 ఆర్ √3a ఏదైనా ఒకటి. ఇది మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్. ఇది నిద్రలో అడిగినా చెప్పేటట్టుంటే మనం ఈజీగా చేయొచ్చు, ఓకేనా. సో ఒకసారి చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కనుక మనం ఒకసారి చూస్తే. రైట్, ఇంతకు మించి ఏం ఉండవండి. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ రాసుకుందాం. ఏ వాల్యూమ్, వాల్యూమ్ అంటే a³, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a², లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4a². కొద్ది ఓపికగా వినాలండి. డయాగ్నల్ అంటే a√3. సో ఇంతకు మించి ఏం అడుగుతాడండి వీడిగా, మేబీ అడిగితే ఏ అడగచ్చు, లేకపోతే వాల్యూమ్ అడగచ్చు, లేకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, లేకపోతే లాటరల్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, లేకపోతే డయాగ్నల్ అడగచ్చు. మనకి ఫార్ములాస్ అన్నీ తెలిసినప్పుడు ఆట ఆడుకోవచ్చు. క్లియర్? రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. ఘనం భుజము 9 సెంటీమీటర్లు అయినా ఘనము యొక్క కర్ణము, ఘనము యొక్క ఘన పరిమాణము, ఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యం, ఘనము యొక్క పక్క తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇదే ఒకే క్వశ్చన్లో మీకు అన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను. కర్ణము, ఘన పరిమాణము, సంపూర్ణ తల వైశాల్యం, పక్క తల వైశాల్యం. ఎగ్జామ్లో ఇవన్నీ ఏం అడగడు, జస్ట్ సైడ్ ఇచ్చేసి అంటే ఆ భుజం ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే లాటరల్ అడుగుతారు. బట్ నేను ఇక మనం పొద్దునాకి ఇదే క్లాస్ చెప్పుకోలేం కదా, అందుకే ఒకటే క్వశ్చన్లో అన్ని ఇచ్చాను. సో మనకి ఏ తెలుసు, a = 9. సో నెక్స్ట్ కర్ణం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కర్ణం ఏంటిదండి, డయాగ్నల్ = a√3. ఏమైంది 9√3. యూనిట్స్ ఏమైతే అండి జస్ట్ సెంటీమీటర్ ఇక్కడ, అవునా. యూనిట్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఘన పరిమాణం. వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఏంటిది a³. 9³ అంటే ఏమవుతుందండి 729. యూనిట్స్ ఏమవుతుంది సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది ఇక్కడ. టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణ తల వైశాల్యం అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా దట్ ఈజ్ ఈక్వల్ 6a². సో 6 × a² అంటే ఏమవుతుంది 9² దట్ ఈజ్ ఈక్వల్ 181. నెక్స్ట్ ఏమవుతుంది 486 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రక్క తల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a² అన్నాడు. 4a² అయితే ఏమవుతుందండి 4 × 81 దట్ ఈజ్ ఈక్వల్ 4 1s are 4, 4 8s are 32 సెంటీమీటర్ స్క్వేర్. ఇంతకు మించి ఏం అడగారండి. చూద్దాం, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో మనం చేయాల్సింది ఏంటంటే కూల్గా క్వశ్చన్ అర్థం చేసుకొని మల్టిప్లికేషన్ కావచ్చు, అడిషన్ కావచ్చు ఏమైనా ఉంటే అవి ప్రాపర్గా చేయాలి.
ఓకే, ఎగ్జామ్ అంటే కంగారు పెట్టారు ఎడ్యుకేషన్ వాళ్ళు మాఫియా, కానీ పెద్దగా భయపడాల్సిందే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో భుజం ఇచ్చాడు, మిగిలిన ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు డయాగ్నల్ ఇచ్చాడు చూడండి, 2√3 సెంటీమీటర్ అయినా భుజము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్. మనకి ఇచ్చిన డేటా ఏంటిది? కర్ణం ఇచ్చాడు. కర్ణం ఏంటిది? డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ ఏంటిది? A√3. A√3 ఎంత ఇచ్చాడు? 2√3 ఇచ్చాడు. సో దట్ ఈజ్ ఈక్వల్ A ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2 అయింది. సో ఫైండ్ అవుట్ చేసానా ఇది భుజము? రైట్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఘన పరిమాణం. వాల్యూమ్ ఏమవుతుంది? A³ ఏమవుతుంది? 8. యూనిట్స్ ఏమవుతుంది? సెంటీమీటర్ క్యూబ్. యూనిట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 6A². 6 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటిది? లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? 4A². 4 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 16. సో మనం డయాగ్నల్ ఇచ్చినప్పుడు కూడా క్యూబ్కి సంబంధించి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఫైండ్ అవుట్ చేసే అంత నాలెడ్జ్ గెయిన్ చేసాం 2 క్వశ్చన్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఘనం యొక్క ఘన పరిమాణము. ఘనం యొక్క ఘన పరిమాణము 729 క్యూబిక్ సెంటీమీటర్ అయినా భుజము, కర్ణము, సంపూర్ణ తల వైశాల్యం, పక్క తల వైశాల్యం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఘన పరిమాణం ఇచ్చాడు. వాల్యూమ్ ఇచ్చాడు. మాకు వాల్యూమ్ ఇచ్చేసి రిమైనింగ్ అన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? భుజము, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో వాల్యూమ్ అనేది మనకు తెలుసు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ A³ ఈజ్ ఈక్వల్ 729. దెన్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9 అవుతుంది. ఓకే, A ఈజ్ ఈక్వల్ అంటే భుజము ఈజ్ ఈక్వల్ టు 9 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ కర్ణము ఫైండ్ అవుట్, D ఈక్వల్ టు A√3 దట్ ఈజ్ ఈక్వల్ 9√3. ఇది కూడా సెంటీమీటర్ కర్ణము. సో భుజము కూడా సెంటీమీటరే. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా TSA 6A². సో 6 × 81. 6 1s are 6, 6 8s are 48. సో సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫైండ్ అవుట్ చేసాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. 4A². 4 × 81. 4 1s are 4, 4 8s are 32 సెంటీమీటర్ స్క్వేర్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. లైక్ చేయడానికి మొహమాట పడకండి అండ్ ఈగోకి పోకండి దయచేసి. ఓకేనా? సో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా నేను కూడా ఎక్కువ క్లాసెస్ చెప్పడానికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కనుక. సో వీలుంటే NTPC కూడా ఇంకా చాలా డేసే ఉందో, 2 months ఉంది కనుక చేద్దాం. మనం కొన్ని క్లాసెస్ అయినా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాల్యూమ్, భుజము, కర్ణము, పక్క తల వైశాల్యం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 6A². 6A² అంటే ఏంటిది? 1350. సో ఏమవుతుంది ఇక్కడ? 6 1s are 6 2s are 6 2s are 6 5s are. దెన్ A² ఈజ్ ఈక్వల్ 225. దెన్ A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అండి? 15 అవుతుంది. సో భుజం అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను భుజం అనేది ఫైండ్ అవుట్ చేసిన, కర్ణం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. D ఈక్వల్ టు A√3 దట్ ఈజ్ ఈక్వల్ టు 15√3 సెంటీమీటర్. ప్రక్క తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా 4A². 4A² అంటే 4 × A² ఈజ్ ఈక్వల్ 225. సో ఏమవుతుంది? 900 మేబీ 900 సెంటీమీటర్ స్క్వేర్. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయబడి A³ అంటే 15³ ఆన్సర్ ఏంటిదో మీరే చెప్పండి. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అబ్బా దయచేసి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఈచ్ సైడ్, ఇంతసేపు మనం ఏం చేసామండి? ఫస్ట్ భుజం ఇస్తే ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత డయాగ్నల్ ఇస్తే ఫైండ్ అవుట్ చేసాం, దెన్ వాల్యూమ్ ఇస్తే ఫైండ్ అవుట్ చేసాం, అండ్ నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్తే ఫైండ్ అవుట్ చేసాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ వే లాటరల్ సర్ఫేస్ ఏరియా అయినా, ఎందుకంటే 4A² పెడితే సరిపోతుంది, చేయొచ్చు. ఈ విధంగా మనం చేసాం. అంటే ఇంతకు మించి అంటే ఆ క్వశ్చన్స్ నుండి మనం అలా చేయొచ్చు ఈజీగా. సో నెక్స్ట్ ఇంకా కొద్దిగా వేరేలాగా అడిగితే ఈ విధంగా అడగవచ్చు. ఇఫ్ ఈచ్ సైడ్, ఒక ఘనములోని ప్రతి భుజము 10% పెరిగినట్లయితే ఘన పరిమాణము మరియు సంపూర్ణ తల వైశాల్యంలో ఎంత శాతం పెరుగుతుంది అనే క్వశ్చన్ వేశాడు. సో వీటికి ఏదో ట్రిక్స్ పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. 10% 12% అన్నప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. సో జస్ట్ 2 క్యూబ్లు, ఎందుకంటే ఒకటి ఫస్ట్ది నార్మల్ది, ఒకటి పెద్దది.
పెరిగింది కనుక ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 10 అనుకున్నా అండి. ఇక్కడ 10% పెరిగితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 11 అవుతుంది. ఇంతకుమించి ఏమైనా అవుతుందా? 100 తీసుకున్నాం అనుకోండి, 10% అంటే 110 అవుతుంది. సో ఘనపరిమాణం ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ అంటే 1000. ఎందుకు 10 తీసుకున్నాను, ఎందుకు 100 తీసుకుంటా అంటే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అక్కడ 2 తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది, 0.1 తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ క్యూబ్ అయితే 11 క్యూబ్ అంటే 1331 అవుతుంది. సో వెరీ ఈజీ. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమైంది? 6a². 6a² అంటే 6 × 100, 600. ఇక్కడ ఏమవుతుంది? 6 × 121 అంతేనా? 726. సో ఇక్కడ మనం ఈజీగా ఎంత శాతం పెరిగిందనే చేయొచ్చు కదా. ఇక్కడ 1000 ఉంటే ఇక్కడ 1331 ఉంది, అంటే 33.1% పెరిగిందా? ఎంత శాతం పెరిగింది? అంతే కదా. ఇక్కడ 1000, ఆడ 1331. సో ఇక్కడ మనం టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఇది చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇక్కడ జస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ వేస్తే సరిపోతుంది. ఎంత పెరిగింది? 126/600 × 100. ఈ 2 సున్నాలు పోతే ఈ 2 సున్నాలు, 6 21% టోటల్ సర్ఫేస్ ఏరియా పెరిగింది. 33.1% అనేది వాల్యూమ్ పెరిగింది. సో ఇంతే అండి. తెలిసిన దానిలానే చేయండి. ఎలాగా ఇట్లా రాస్తే సరిపోతుంది. క్యాపిటల్ ఏ అంటే ఇలా రాయొచ్చు, స్మాల్ ఏ అంటే ఇలా రాయొచ్చు, సరిపోద్ది. దానికి ఇట్లా ఎందుకు తీట మనకు అవసరం లేదు. ఓకే. సో ఎందుకు చెప్తున్నానంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ వేసుకుంటే ఎంత పెరిగింది అనేది తెలుస్తుంది. దానికి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. సో ఈజీగా చేసేదాన్ని ఈజీగానే చేయండి, కాంప్లికేట్ అవసరం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు మార్క్స్. 9 మీటర్ల భుజము గల ఒక తెరచిన బాక్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. తెరచిన బాక్స్ యొక్క ఘనపరిమాణము మరియు దాని సంపూర్ణ తల వైశాల్యం కర్ణము కనుగొనండి. కొన్నిసార్లు ఏమంటాడంటే ఒక బాక్స్కి ఒకవైపే తెరవచ్చు లేదా 2 వైపులా తెరిచిండా అనవచ్చు. మరి ఇక్కడ ఒక వైపు తెరిచిండా అన్న, 2 వైపులు తెరిచిండా అన్న అని మీరు ఒక 9 మీటర్ల భుజం గల ఒక తెరచిన బాక్స్ అంటే ఒక సైడే కదా, అది ఒక సైడే తెరిచిండా అంటే ఇక్కడ మనం ఏం చేయాలనేది చూద్దాం. జస్ట్ ఇది బాక్స్ అనుకుంటే ఇది ఓపెన్ చేసిండు, ఇట్లా పెడదాం ఓపెన్ కానీ గుర్తుకు మనకు. అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ ఘనపరిమాణం. తెరిచిన బాక్స్ అయినా మూసిన బాక్స్ అయినా 2 వైపులా తెరిచిన బాక్స్ అయినా ఏదైనా ఘనపరిమాణం అనేది సేమ్. ఏ ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 9 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ 729 మీటర్ క్యూబ్. ఇది మీటర్ ఉంది కనుక మీటర్ క్యూబ్. దాని సంపూర్ణ తల వైశాల్యం. సో సంపూర్ణ తల వైశాల్యం అన్నప్పుడు మనం ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పర్టిక్యులర్ దిస్ బాక్స్, ఈ బాక్స్. సో మనకు జనరల్లీ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటిది? అన్ని వైపుల ఏరియా. బట్ ఇక్కడ ఒకవైపు తెరిచింది కనుక ఇది తీసేయాలి మనం. ఇది తీసేసి మిగిలినవి మొత్తం 6 ఒకటి తీసేస్తే ఎన్ని ఉంటాయి? 5. అంటే 5a², దట్స్ ఇట్. 5 × 81, 5 1s are 5, 5 8s are 4, 405 మీటర్ స్క్వేర్, దట్స్ ఇట్. ఇది వెరీ ఇంపార్టెంట్. 2 వైపులా తెరిచాడు అన్నప్పుడు మనం ఒకలాగా చేయాలి. 2 వైపులా తెరిచిన అన్నప్పుడు 6a²లో 2 పోతే కనుక 4a² అవుతుంది. ఓకేనా? దాన్నే మనం పైన కింద తెరిచినప్పుడు దాన్నే ప్రక్కతల వైశాల్యం అనొచ్చు, దాన్నే సంపూర్ణ తల వైశాల్యం అని కూడా అనొచ్చు. అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో కర్ణము అంటే మనకి D = a√3 కనుక ఈజీగా 9√3 అయిపోయింది. ఇది ఇలాంటి క్వశ్చన్ కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు కొన్నిసార్లు కనిపిస్తుంది. 10 మీటర్ల భుజము గల ఒక ఘనాకార ఉన్న ఒక చెక్క బాక్స్ యొక్క మందము 2 సెంటీమీటర్లు. ఆ చెక్క బాక్స్ చేయడానికి ఎంత ఘనపరిమాణంలో ఉన్న చెక్క అవసరము అనే క్వశ్చన్ వేసాడు. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం ఈ క్వశ్చన్ ఇంతకు మించి ఏం అడగారండి, ఇంకొకటేమో ఉంటుంది మోడల్, చూద్దాం. ఇది జనరల్గా బాక్స్, ఓకేనా? ఇది 10 మీటర్లు, ఇది ఓకే. A = 10. క్లియర్? సో అయితే చెక్క మందం ఎంత అన్నాడంటే 2 సెంటీమీటర్లు అన్నాడు. ఇది కూడా సెంటీమీటర్లో పెట్టుకుందాం. ఓకే, అప్పుడు కొద్దిగా ఈజీ. అంటే చెక్క మందం ఎంత ఉంటుంది? గింత. ఇది 2 మీటర్లు వేసుకుందాం. ఓన్లీ ఒకవైపే ఉండదు కదా మందం, ఇటువైపు కూడా ఉంటుంది. ఓన్లీ ఇటువైపే ఉండదు కదా, ఇటువైపు కూడా ఉంటుంది, ఇటువైపు కూడా ఉంటుంది.
ఇట్లా అన్ని వైపులు ఉంటుంది మందం, అంతేనా? ఇది ఇట్లా ప్రతి వైపు కూడా ఆ మందం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఇట్లా. ఓకే, సో ఇక్కడ చూద్దాం పర్టిక్యులర్గా. ఇది చూడండి, ఇది మొత్తం 10, అవునా? ఇందులో ఇటు 2 పోయింది, ఇటు 2 పోయింది, అవునా? అటు 2 ఇటు 2 పోతే మిగిలింది ఎంత? గీ ప్లేస్ గిది 10 4 పోతే 6. సో సేమ్ అన్నీ అవే అవుతాయి. ఇక ఇక్కడ ఏమైంది జనరల్గా నేను చూద్దాం దీని వాల్యూమ్, అంటే రెడ్ బాక్స్ యొక్క వాల్యూమ్ ఏమైంది? 1000. బ్లూ బాక్స్ వాల్యూమ్ ఏమవుతుంది? 6 క్యూబ్, అంతేనా? 6 36 6 6 మూల 18 216. ఇది గిది గీ వాల్యూమ్, అంటే ఈ వాల్యూమ్ అంటే ఇట్లా కిందికి వస్తుంది కదా. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది? ఆ ఖాళీది వాల్యూమ్ అడగాల, ఆ చెక్క వాల్యూమ్ అడిగాడు, గీ వాల్యూమ్ అడిగాడు, ఈ గ్రీన్ వాల్యూమ్. సో మొత్తం 1000, ఇందులో 216 తీసేస్తే ఏమొస్తుంది అంటే గ్రీన్ కలర్దే వస్తుంది కదా, అది చెక్క మందం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1000 మైనస్ 216 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 724 అవుతుందా? 16 పోతే ఇక్కడ 800 అవుతుంది. 784 అయినా 784 సెంటీమీటర్ క్యూబ్. అంటే ఆ బాక్స్ చేయడానికి మనకు కావాల్సిన మందం ఎంత అవుతుంటుంది? 784 సెంటీమీటర్ క్యూబ్. ఇది మనం చేయాల్సిన విధానం ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఇలా. 8 మీటర్ల భుజము గల ఒక ఘనాకార బాక్సులో 1 మీటర్ భుజము గల బాక్సులు ఎన్ని పడతాయి? అంటే ఒక పెద్ద బాక్సులలో, ఒక పెద్ద క్యూబ్ బాక్స్లో ఎన్ని రూబిక్ క్యూబ్లు పడతాయి అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం లేదు, వాల్యూమ్ ఆఫ్ అంటే ఘనపరిమాణము యొక్క పెద్ద బాక్స్ యొక్క ఘనపరిమాణము డివైడెడ్ బై చిన్న బాక్స్ ఘనపరిమాణం, దట్స్ ఇట్. సో ఇక్కడ ఏమైంది? పెద్ద బాక్స్ యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? 8 × 8 × 8 బై చిన్నది 1 × 1 × 1. సో ఇక్కడ ఏమైంది? 8 × 64 × 8 8 × 4 32 8 × 48 512 బాక్సులు పడతాయి. ఏమీ లేదు, ఎన్ని పడతాయి అన్నప్పుడు పెద్ద బాక్స్ ఘనపరిమాణం డివైడెడ్ బై చిన్న బాక్స్ ఘనపరిమాణం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతూ ఉంటాడు. వీటితో పాటు మనం ముందు నేర్చుకునేటివి ఉన్నాయి కనుక, క్యూబాయిడ్ దీర్ఘ ఘనము, మళ్ళా సిలిండర్, స్పియర్ గోళము, కోను, ఇవన్నీ ఉన్నాయి కనుక అవి నేర్చుకున్నప్పుడు వాటికి లింక్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఏమి లేదండి, ఈ క్యూబ్ని కరగదీసి నేను దీన్ని ఒక గోళములుగా, గోళం అంటే స్పియర్గా మార్చాను. అప్పుడు ఆ స్పియర్ యొక్క రేడియస్ ఎంత అని అడగవచ్చు. లేదా దీన్నే ఒక దీర్ఘగణంగా తయారు చేశాను, అప్పుడు దాని యొక్క పొడవిస్తాడు, వెడల్పు ఫైండ్ అవుట్ చేయంటాడు. దీన్నే ఒక స్తూపంగా మార్చాను, అప్పుడు కింద రేడియస్ ఇస్తాడు, దాని యొక్క పొడవు ఎంత అని అడుగుతాడు. కరగదీయడం అనే కాన్సెప్ట్ మీద కూడా కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతూ ఉంటుంది. బట్ మనం ఇది ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే, మనకి ఇంకా దీర్ఘగణం ఎట్లా చేయాలో తెలియదు, స్పియర్ ఎట్లా చేయాలో తెలియదు, స్తూపం ఎట్లా చేయాలో తెలియదు, కోన్ ఎట్లా చేయాలో తెలియదు కనుక మనం ఇవి నేర్చుకోవాలి ఫర్దర్గా. సో ఇలానే అడుగుతాడు, ఇంతకు మించి మిమ్మల్ని ఇండియన్ రైల్వేస్లో అడగడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకేలా ప్రిపేర్ అవ్వకూడదు. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా ప్రిపేర్ అయితే మీరు మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ముందే ఉంటారు. అందుకే మన క్లాస్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇది అన్ని ఎగ్జామ్స్కి చెప్పట్లా, ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్, ఎందుకంటే మనకు తెలిసింది అదొక్కటే కనుక. ఓకేనా? సో ప్రాపర్గా నేర్చుకోండి డెఫినెట్లీ. అండ్ మన యొక్క యాప్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఈ పుస్తకం చాలా ది బెస్ట్ క్వాలిటీ అండ్ ది బెస్ట్ కంటెంట్ అనేది మీకు అందించడం తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.